తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరును కొన్ని రాజకీయ సమావేశాల్లోనూ, కొన్ని సినిమా వేదికల మీద అండ్ కొన్ని ప్రభుత్వ అఫీషియల్ కార్యక్రమాల్లో కూడా తన పేరును మర్చిపోతూ ఉన్నారు. తన పేరును మరో విధంగా ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఒకే రోజు 2-3 సందర్భాల్లో ఈరోజే అలా జరిగింది కూడా. సరే, ఒక సినిమాపరమైన వేదికల మీద అంటే ఏదో వాళ్ళు మర్చిపోయినది ఒక ప్రైవేట్ కార్యక్రమం ఏం కాదు. రాజకీయపరమైన కార్యక్రమాల్లో అంటే ఒక నాయకులు ఫ్లోలో ఉన్నప్పుడు కొన్ని మాట దూరుతూ ఉంటారు, బాగానే ఉంది. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఈరోజు హైదరాబాదులో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పాల్గొన్నటువంటి ఒక కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో యాంకరింగ్ చేస్తున్నటువంటి యాంకర్ ఏమో అది ఒక కేంద్ర రక్షణ విభాగానికి సంబంధించిన ఈవెంట్ ఇది హైదరాబాద్లో. ఆ యాంకర్ కూడా అక్కడ అతనే ఉన్నట్లేదు, ఎవరో నార్త్ ఇండియన్ లాగే ఉన్నారు ఆ స్లాంగ్ చూస్తే. ఆయన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి స్వాగతం అని చెప్పారు, బాగుంది. తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి పేరు మర్చిపోయి పేరు కూడా ప్రస్తావించలే. ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఇంకా పేరు మర్చిపోయారు. తా అన్నట్టు పేరు మర్చిపోయాడు. ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళిపోయాడు, వేరే వేరే ఇన్విటేషన్స్లోకి. ఇదేంటి? ఒక అఫీషియల్ కార్యక్రమంలో యాంకర్కి పేరు కూడా తెలియకపోవడం ఏంటండి? ఇంతకుముందు ఆ యాంకర్ ఏమో తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు, ఈయనేమో తెలంగాణ ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తుకొస్తలేదు. అండ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారి పేరు ఎట్లా పలికారు? రేవనాథ్ జీ రెడ్డి. ఇంకా రాజ్నాథ్ సింగ్ రెడ్డి అనలే, సంతోషం. రేవంత్ రెడ్డి అనే పేరు కూడా ప్రొనౌన్స్ చేయడం కోసం రాలేదా? గౌరవనీయులైన కేంద్ర మంత్రి గారికి రేవనాథ్ జీ రెడ్డి, అదేం పేరు సార్? ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి గారికి ఒకరికే ఇన్సల్ట్ కాదు, తెలంగాణ సమాజానికి కూడా. ఆ సమాజానికి ఆయన ఒక ప్రతినిధి అండి, ఒక ముఖ్యమంత్రి, పాలకులు ఆయన. క్రమంలో ఆయన పేరు మర్చిపోవడం డెఫినెట్లీ ఆయన ఒకరికి ఇన్సల్ట్ ఎట్లయితుంది? ఆ స్టేట్ సీఎంకి ఇన్సల్టే కదా, స్టేట్కి ఇన్సల్ట్గానే చూడాలి. దీని మీద ఏమి ప్రైవేట్ కార్యక్రమాలు అనుకున్నాడు, ఓకే, జనరల్గా సరదాగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఒక గవర్నమెంట్ కార్యక్రమాల్లో కూడా ఒక ముఖ్యమంత్రి గారి పేరును ప్రస్తావించలేకపోతే, ఒక ముఖ్యమంత్రి గారి పేరు కూడా తెలియకపోతే, ముఖ్యమంత్రి గారి పేరును కూడా సక్రమంగా పలకలేకపోతే తీవ్రమైనటువంటి అవమానంగానే చూడాలి మనం దాన్ని.